ఉచిత ఇసుక హామీ అమలు చేశారు కదా, ఎలా ఉందంటారు సామాన్యుడికి? గతం మీద ఇప్పుడు పర్వాలేదు. గతంలో 4000 ఉంటే ట్రక్ వచ్చి ఇప్పుడు 2000 రూపాయలతోటే ఇంటికి చేరుతుంది. దానివల్ల బేల్దారి మేస్త్రులు కానీ లేకపోతే ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ మళ్ళీ ఒక నెల నుంచి రాష్ట్రంలో పనులు మొదలయ్యాయి. దానివల్ల అందరికీ కూడా ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బంది లేకుండా పోయింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ పిఎం మోదీ గారి సలహాతో కానీ చంద్రబాబు నాయుడు ఆలోచించి కానీ రేపు వచ్చే కాలంలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే బిలో పావర్టీ వాళ్ళకి 4 లక్షల రూపాయలు సెలక్షన్ చేసే విధంగా ఉంది. ఇది గతంలో జరిగిన దాని మీద కూడా సూపర్ డూపర్గా ఉండేటట్టుగా ఉంది. దీనివల్ల ఇల్లు కట్టుకోలేని పేదలకు ఇప్పుడు చాలా మంచి అవకాశం ఉంది. చాలా ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గతంలో 14 ఏళ్లలో చూసిన అనుభవం, ఈ జగన్ పరిపాలనలో చూసిన అనుభవాన్ని చూసి కొత్తగా రేపు పరిపాలన జరగవచ్చుననేది జనంలో కానీ అలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళల్లో కానీ బాగుంది. ఈ గతంలో అనుభవం వల్ల ఇప్పుడు ముందుకు పోవడానికి మార్గంగా ఉంది. ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గత అనుభవాన్ని చూసి, ఆయన పరిస్థితులను చూసి, ఆయన అనుమతించిన విధానాన్ని చూసి కొత్తగా ట్రెండ్ మారబోతుంది అనేది అన్న మేము ఆశిస్తున్నాం. ఇది రైతుల్లో కూడా ఏంటంటే కొన్ని పొరపాట్లు జరిగినందువల్ల ఆంధ్రాలో ఉండే రైతు కూలీలు కానీ రైతులకు కానీ మేలు జరగవచ్చునని మేము భావిస్తున్నాం.